నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి నిమ్మల పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. విశ్రాంతి తీసుకుంటారా, సస్పెండ్ చేయించాలా అంటూ చమత్కరించిన మంత్రి లోకేష్. ఉభయ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కోరుకునే వ్యక్తి సీఎం చంద్రబాబు. రాజకీయ ఉనికి కోసం తెలంగాణ నేతలు రాద్ధాంతం చేయొద్దన్న మంత్రి నిమ్మల. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బిల్ను వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటి ప్రభుత్వం రద్దు చేసిందన్న కేఏ పాల్. మహబూబాబాద్ మార్కెట్ యార్డ్లో మిర్చి రైతుల ఆందోళన. మిర్చి కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్న రైతులు. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కేవలం పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని మంత్రి లోకేష్ సలహా ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావిస్తూ రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కోరడంతో శాసనసభలో నవ్వుల విరిశాయి. విశ్రాంతి తీసుకుంటారా లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అంటూ లోకేష్ చమత్కరించారు. ఆ తర్వాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి రామానాయుడు ఎదురుపడినప్పుడు ఆయన ఆరోగ్యంపై లోకేష్ వాకబు చేస్తూ ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్ పెట్టుకొని నేడు మరో చేతిలో కాగితాలు పట్టుకొని తిరుగుతూనే ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ఆప్యాయంగా ప్రశ్నించారు. హ్యాపీగా వచ్చేస్తాను. మీ స్లీప్ మేము మానిటర్ చేస్తాం. కష్టం ప్రశాంతంగా నేను బాగా వర్క్ చూడదు. ఆయన టీవీ చూస్తాను 10 నిమిషాలు మైండ్ డైవర్ట్ ప్రశాంతంగా. అట్లా కూడా మీకు పోలవరం కనపడుతుంది, నాకేమో పాఠశాల కనపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 520 నారా లోకేష్ గారు. డిప్యూటీ స్పీకర్ సార్, కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. అవునా? ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను. వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారేమో. మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారేమో అధ్యక్ష. ఎందుకంటే పాప చాలా ఇబ్బంది పడుతున్నారు. అది వెరీ సీరియస్ సబ్జెక్ట్. ఈజ్ నాట్ కీపింగ్ వెల్. అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడానికి వచ్చారు. అదేంటి సార్ వద్దంటారు? అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష. మంచినీరు డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మా జిల్లా అధ్యక్ష. నేను పుట్టిన ఊరు పక్కనే వారి ఊరు. విశాఖ జిల్లా కాదు, నర్సాపూర్ దగ్గర మీ ఇది. కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. ఉభయ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థం పర్థం లేని అసత్య ఆరోపణలు చేయడం తగదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రాకు నీటి వాటా చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే అడుగుతున్నామని, రాజకీయ ఉనికి కోసం తెలంగాణ నేతలు రాద్ధాంతం చేయొద్దని మంత్రి నిమ్మల హితవు పలికారు. ఏపీకి రావాల్సిన నీటి వాటానే అడుగుతున్నాము కానీ ఒక్క చుక్క నీటిని కూడా ఎక్కువగా అడగటం లేదన్నారు. రైతుల ప్రయోజనాలు బాగుండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో నడవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం, తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద
మరి అవాస్తవమైన ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే రోజుకి 10,000 క్యూసెక్కుల నీరు తరలించబోతున్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు, ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం మరి 811 టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు 299 టీఎంసీలు, అది న్యాయబద్ధంగా వాటా పంచుకునేటువంటి విధంగా మరి ఒప్పందం ద్వారా వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మనం చూసాం 2024-25లో శ్రీశైలంకి 1600 టీఎంసీల నీరు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఆ యొక్క కృష్ణా నదికి దిగువన ఆకరణ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 టీఎంసీలు, అక్షరాల 871 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి, ఉప్పు నీరులోకి కలిసిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు, అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తునటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాల్ని ఉపయోగించుకుంటే తప్పేంటో మరి ఈవేళ మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే శ్రీశైలం దగ్గర కూడా మనం చూసాం, కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న 2024 అక్టోబర్ 25 వరకు మరి కృష్ణా నదికి సంబంధించి ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి వరద జలాలు ఏదైతే బంగాళాఖాతంలో పోతూ ఉన్నాయో వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంది తప్ప అదనంగా మరి ఏదో ఇంకొక వాటానో లేకపోతే వాటాకు అదనంగా తీసుకునేటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీలు గోదావరి నుంచి మరి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా మా గోదావరి జిల్లాల నుంచి ఆ గోదావరి వరదంతా కూడా సముద్రంలోకి పోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మేము ఫ్లడ్స్ ని ఎదుర్కొంటూ ఉంటాం. అటువంటి వృధాగా పోయేటువంటి గోదావరి వరద జలాలు 3000 టీఎంసీల నుంచి 200 టీఎంసీలు తీసుకుని ఒక్క సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడితే మళ్ళీ 2-3 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ 200 టీఎంసీలు వృధాగా సముద్రంలో పోయే నీటిని ఉపయోగించుకుంటామంటే మరి దాన్ని కూడా రాజకీయం చేయడం తగదు అనే. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని వేసిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ రోజు కోర్టుకు చెప్పిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటి ప్రభుత్వం రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తెలిపిందన్నారు. అలాగే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై గతంలో వేసిన బిల్లును హైకోర్టు విచారణ జరిపిందని, ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో సుప్రీంకోర్టు విచారణ తర్వాత ఈ అంశాన్ని మళ్లీ విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు కేఏ పాల్. ఈరోజు తెలంగాణ చీఫ్ జస్టిస్ కోర్టులో 2 వాదనలు వినిపించాను, 2 మ్యాటర్స్. ఒకటి, కామారెడ్డి రైతుల భూములు 2396 మంది భూములు ఎలాగా 1000 కోట్లు గత గవర్నమెంట్ దోచుకుంటున్నారు, అది విత్డ్రా చేసుకోవాలన్నది ఇవాళ క్లోజ్ అయింది. రైతుల భూములను మేము ఆక్రమించాం, కంపెనీలు పెట్టాం అని ఈరోజు ఆ మ్యాటర్ ఫేవరబుల్గా గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంటే అది విత్డ్రా చేసుకున్నారు. ఇంకా తెలివిగా మరలా దీన్ని రివైజ్ చేసి మరలా మాస్టర్ ప్లాన్ చేయొచ్చు యువర్ ఆనర్. అలాంటి మాస్టర్ ప్లాన్ చేస్తే వారు నోట్ చేశారు, మరలా మీకు అవకాశం ఉంది, మరలా మీరు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ప్రజల భూములను కాపాడాలి. సో రైతులకు శుభవార్త. నేను చెప్పాను 2 సంవత్సరాలుగా మీ కొరకు నేను ఫైట్ చేస్తున్నాను. ఈరోజు మీకు మంచి ఆర్డర్ వచ్చింది. తెలంగాణ రైతులకే కాదు, దీనిని బట్టి
దేశంలో ఉన్న రైతులందరికీ మంచి జరిగింది. మీ భూములు ఏ గవర్నమెంట్ అయినా మీ ఇష్టం లేకుండా మీరు అమ్మకుంటా దోచుకోలేరని ఇది క్రిస్టల్ క్లియర్ అయింది. ప్రార్థించిన వారందరికీ వందనాలు. అలాగే అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పుడున్న బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? అది 10th షెడ్యూల్కి విరుద్ధం. చట్టం వెరీ క్లియర్ యువర్ ఆనర్. మార్నింగ్ 10:30కు వచ్చాను, ఇప్పుడు 4 గంటల వరకు ఇక్కడ ఉన్నాం. సుప్రీంకోర్టులో కూడా ఈ మ్యాటర్ వెళ్ళింది కదా అని మార్చి 24కు వేశారు ఇక్కడ. అలాగే సుప్రీంకోర్టులో కూడా మార్చి 25. కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేలు వినండి, ప్రజలారా వినండి, మిమ్మల్ని మోసం చేసిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇంకా ఏ ఎమ్మెల్యేలైనా ఒకటి వాగ్దానం ఇచ్చి ఒక పార్టీ తరపున గెలిచి ఇంకొక పార్టీ తరపుని అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు. అది నిర్ణయం అయిపోయింది. వారు ఇది 98లో మాయావతి గారి కేసులో 12 మంది బీఎస్పీ ఎమ్మెల్యేల్ని ఏ విధంగా అప్పుడు 28th చీఫ్ జస్టిస్ డిస్క్వాలిఫై చేశారో అదే విధంగా ఇక్కడ డిస్క్వాలిఫై చేయాలి అని దాదాపు 3000 పేజీల డాక్యుమెంటేషను సుప్రీంకోర్టు సైటేషన్స్తో వినిపించి కన్విన్స్ చేసాం. ఆరాధే గారు ఉండేటప్పుడు 7-8 సార్లు, వీరున్నప్పుడు. కనుక సిద్ధపడండి తెలంగాణ ప్రజలారా, బై ఎలక్షన్స్ వస్తాయి. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడున్న పార్టీలు మీరు చిత్తుగా ఓడించి కొత్త ఎమ్మెల్యేలు గెలిపించడానికి, ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయడానికి మీరు సిద్ధం కండి. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లోకి మిర్చి బస్తాలను అనుమతించాలని రైతులు ఆందోళనకు దిగారు. బయ్యారం, డోర్నకల్ సుదూర మండలాల నుంచి వచ్చిన రైతులు మార్కెట్ ఎదుట నిరసన తెలిపారు. మార్కెట్లోకి మిర్చి బస్తాలు తీసుకురావడానికి 3 రోజులుగా ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే మార్కెట్లో కాంటాలు కాక రైతులు ఇబ్బంది పడుతుంటే ఎలాంటి సమాచారం లేకుండా సెలవులు ప్రకటించి అధికారులు గేట్లకు తాళాలు వేసి ఇబ్బంది పెడుతున్నారా అని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. चेयरमैन का नाम ना दिया అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రజలపై భారం మోపబోమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములలో కొంతమేర అమ్మడం ద్వారా రాజధాని నిర్మిస్తామన్నారు. ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదని తెలిపారు. అమరావతిపై జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ స్పందిస్తూ రాజధానిపై ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 5,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు మంత్రి నారాయణ. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి R&B డిపార్ట్మెంట్తో, పబ్లిక్ హెల్త్తో, అదేవిధంగా చేస్తున్న ఆ కంపెనీ వాళ్ళతో ముగ్గురితో కూర్చొని డిస్కస్ చేసాం. R&B రోడ్లో కూడా తవ్వి మళ్ళీ లైన్స్ వేయాల్సిన అవసరం కొన్ని దగ్గర ఉంది. దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాం. ఆ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా సాగుతూ ముందుకు పోతుంది. తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తే
దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటంలా. అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా, అంటే సైకో మెంటాలిటీతో మాట్లాడుతున్నారా, ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారో కూడా తెలియటంలా. అమరావతి రాజధాని చాలా క్లియర్గా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రెండవది, దానికి ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టము. ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్సుల నుంచి, అది ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇంకో కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్సుల నుంచి కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోవాలా. ఎలా చేస్తారు అడుగుతారా? మేము లోన్స్ తీసుకుంటున్నాం, హడ్కో లోను, ఏడీబీ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అక్కడి నుంచి తీసుకుంటున్నాం. తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం. అక్కడ రోడ్లు వేయంగానే, డ్రైన్స్ వేయంగానే, వాటర్ లైన్స్ వేయంగానే, సివరేజ్ లైన్స్ వేయంగానే, పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరగంగా నా ల్యాండ్ని, మాకు మిగిలిన ల్యాండ్ ఉంది, నెట్ 4000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది. అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని డిజైన్ చేశాడు. దాన్ని డిజైన్ చేయటం ఆ విధంగా డిజైన్ చేశాం. దాని మీద లేనిపోయింది బడ్జెట్లో 6000 పెట్టారు. అది బడ్జెట్లో 6000 పెట్టింది ఏంటంటే, ఏదైతే లోన్స్ వస్తాయో అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హడ్కో లోన్ కానీ, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ కానీ వచ్చే లోన్లు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ అకౌంట్కి వస్తాయి. అక్కడి నుంచి సిఆర్డీకి వస్తాయి. దానికి 6000 కోట్లు బడ్జెట్ పెట్టారు. ట్యాక్సుల ద్వారా కలెక్ట్ చేసే ఇచ్చే డబ్బులు 6000 కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ తెలుసుకోవాల్సిందంటే, బడ్జెట్లో పెట్టిన 6000 కోట్లు ట్యాక్సుల ద్వారా, జిఎస్టీ ద్వారా వచ్చే డబ్బులు సిఆర్డీకి ఇవ్వటంలా. మేము సిఆర్డీ ఏదైతే లోన్స్ రైజ్ చేసిందో, ఏదైతే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందో, ఆ లోన్స్ని రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్కి ఫస్ట్ ఇస్తారు, వాళ్ళు సిఆర్డీకి ఇస్తారు. దానికి 24-25కి 25-26కి 6000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. బడ్జెట్లో పెట్టాలా? బడ్జెట్లో పెట్టకుండా ఏది చేయరు. అందువల్ల రాష్ట్ర ప్రజలతో పైసా కూడా ఖర్చు పెట్టాలా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు విమర్శించారు. నెల్లూరు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. 1956 నుంచి మనకి 22 ప్రభుత్వాలు మారిన తర్వాత 23వ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈ 23 అనేది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, క్రితంలో ఒక చిత్రం ఏదైతే వచ్చింది కొన్ని సంవత్సరాల క్రితం, మనకి హింసించే 23వ రాజు పులికేసి అని, దాని విధంగా ఏ విధంగా వస్తుందంటే, ఇక పోస్టర్ ఈ విధంగా ఒకటి చిత్రీకరించి వస్తుంది. అప్పట్లోనే చెప్పారు 23వ రాజు పులికేసి అంటే విచిత్రమైన చేష్టాలతో, విచిత్రమైన తీరుతో నిలబడుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే 23వ రాజు పులికేసి అని. మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్గా సరిపోయే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన చేష్టాలు కానీ, ఆయన పెట్టిన సందర్భాలు కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ విచిత్రంగా ఈరోజు వరకు జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు. దయచేసి చెప్తున్నాము, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు హింసించే పులివెందుల పులికేసి, అందుకే జనాలు నిన్ను వేశారు నేలకేసి. ఇది అయినా కూడా నువ్వు తెలుసుకోకుండా ఇంకా ఒక ముఖ్యమంత్రి అని నువ్వు భ్రమించి మాట్లాడుతూ వస్తున్నావు. నెల్లూరు నగరంలోని పార్కుల్లో ఏర్పాటు చేసిన జిమ్ ఎక్విప్మెంట్
క్రీడా సామాగ్రి అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నగరంలోని 5వ డివిజన్ పరిధిలోని ఎస్వీఆర్ పార్కు, 14వ డివిజన్ పరిధిలోని మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కులో ఏర్పాటును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించి పూర్వ వ్యవధం తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో దాదాపు నెల్లూరులో ఉన్న అన్ని పార్కులను యాక్చువల్గా చక్కగా డెవలప్ చేసి పిల్లలకి ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేశాం. అయితే గత ప్రభుత్వం వాటిని కంప్లీట్గా వదిలేసి అసలు ఆ ఎక్విప్మెంట్ అంతా స్ట్రక్ అయిపోయి ముక్కాలు భాగం ఎక్విప్మెంట్ అసలు పనిచేయట్లా. అక్కడ తీగేసి కట్టారు. అంటే పిల్లలు ఎక్కడ దాన్ని ఎక్కుతారా అని తీగేసి కట్టారు. అంత దరిద్రంగా గత ప్రభుత్వం యాక్చువల్గా పరిపాలన చేసింది. ఉన్న డబ్బులన్నీ డైవర్ట్ చేయటం. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ పార్కులన్నింటినీ యాక్చువల్గా నేను అన్నీ తిరిగాను. దాదాపు మెజార్టీ పార్కులు తిరిగాను. అటు కమిషనర్ గారికి అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. నాకు మేలు అయినాక లోపల పిల్లలకి మళ్ళా స్కూల్స్ తీసే లోపల అంటే జూన్ 12 స్కూల్స్ ఇస్తారు. జూన్ 12 స్కూల్స్ తీసే లోపల నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు మళ్ళా వాటిలన్నింటినీ రెనోవేట్ చేయాలా, అప్గ్రేడ్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం. అదేవిధంగా స్కూల్స్లో ఎక్కడైతే ప్లే గ్రౌండ్స్ ఉన్నాయో అన్ని ప్లే గ్రౌండ్స్లో కూడా వాళ్ళకి పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ జిమ్ పెట్టమన్నాను. దాన్ని కూడా మొదలుపెట్టారు. అధికారులు కూడా ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడే ఎస్వీఆర్ పార్క్ ఒకటి చూసొచ్చాను. అక్కడ పిల్లల ఆనందానికి అద్దం లేదు, పేరెంట్స్ యొక్క ఆనందానికి అద్దం లేదు. దాదాపు ఒక 50 మంది పిల్లలు ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మాగుంట సుబ్బరామిరెడ్డి పార్క్ వచ్చాను. దాంట్లో కూడా ఎక్విప్మెంట్ అంతా ఫిట్ చేశారు. కింద ఓన్లీ శాండ్ వేయాల్సిన వర్క్ ఒకటి ఉంది. దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తారు. ఇట్లా అన్ని పార్కుల్లో, నెల్లూరులో ఉన్న అన్ని పార్కుల్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఏదైతే ఎక్విప్మెంట్ పూర్తిగా స్ట్రక్ అయిపోయిందో అది ఇప్పుడు మెయింటైన్ చేస్తుంటే చెడిపోవు. మెయింటైన్ చేయకుండా గాలికి వదిలేస్తేనే అవి డ్యామేజ్ అవుతాయి. సో గత ప్రభుత్వం మళ్ళీ వాడు ఒకటి అన్నారు, ఇలా మధ్యలో ఎప్పుడో మేము పార్కుల పండుగ చేస్తామని. మాటలు కాదండి, చేతలు చూపించాలా. ప్రజలు చూస్తూ ఉంటారు. ప్రజలు అమాయకులు కాదు. ఏటీఎం సెంటర్లనే టార్గెట్ చేసుకుంటూ ఏకంగా ఏటీఎం యంత్రాలను దోచుకెళ్లే హర్యానా దొంగలను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ హర్యానా రాష్ట్రం మేవాత్ జిల్లాకు చెందిన 4 ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడేవారని తెలిపారు. వీరిపై ఇప్పటికే అనేక పోలీస్ స్టేషన్లలో 10ల సంఖ్యలో కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. సీసీటీవీ కెమెరాకి స్ప్రే కొట్టంగానే అలారం మోగింది కాబట్టి ఆ అలారం విని వాళ్ళు పారిపోవడం జరిగింది. అక్యూజ్డ్ ఎవరు ఉన్నారు. అలాగే 24న మెయిన్ లైన్ ఏముందో బయట కట్ చేసి ఇంకొక అదే రోజు థెఫ్ట్ చేసిన ఒక టోయింగ్ వెహికల్తో యూజ్ చేసి ఆ తాడు కట్టి ఒక ఏటీఎం బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎం ఏముందో అది ఒక 2-3 కిలోమీటర్స్ డ్రాగ్ చేశారు. ఆ రోజు ఇద్దరు యూత్ అలర్ట్గా మన ఎస్ఐకి ఫోన్ చేసి వాళ్ళు వెంటపడ్డారు టోయింగ్ వెహికల్ని. వెంటపడిని చూసి ఆ టోయింగ్ వెహికల్లో ఆ ఏటీఎం మెషిన్ని అక్కడే వదిలేసి పారిపోవడం జరిగింది. సో ఈ 2 సీరియస్ ఆఫెన్సెస్ కాబట్టి మనం ఎస్డిపిఓ కర్నూలు ఆధ్వర్యంలో సిఐ చంద్రబాబు నాయుడు, సిఐ రూరల్, సిఐ 3 టౌన్ వీళ్ళ ఆధ్వర్యంలో మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఒక ఈ ముద్దాయిల్ని పట్టుకోవాలని మొదలుపెట్టాము చర్యలు. సో మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత తదితర సైంటిఫిక్ ఎయిడ్స్ ఆధారంగా 4 ముద్దాయిల్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఈ 4 ముద్దాయిలు పేరు షహీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, జంషేడ్ ఖాన్, షౌకార్ ఖాన్. వీళ్ళందరూ రాయ్పూరి విలేజ్ ఆఫ్ మేవాత్ డిస్ట్రిక్ట్, హర్యానా స్టేట్. హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 21వ జాతీయ స్థాయి ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్షిప్, నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ టోర్నమెంట్ను ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 336 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్లో టెన్నిస్ క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు 21 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ అసోసియేషన్ ప్రారంభించామన్నారు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారని,
దీనివల్ల ఇక్కడి ఆటగాళ్లకు మంచి అనుభవం వస్తుందన్నారు. To all the players who have come from far and wide, players from outside seem to be a little less this time because frequency of Hota also has increased, and for them to come from other states also is a little difficult. So welcome to all of you. I hope you enjoy the next 3-4 days of tennis here. మీ అందరూ తెలుసు ఈ హోటా అనేది ఈ 21st ఎడిషన్ ఇది. సో ఒక చిన్న ప్రయత్నం లాగా ప్రారంభమైంది. అంటే హైదరాబాద్లో ఉన్న టెన్నిస్ ప్లేయర్స్కి ఒక వేదిక, అందరూ వచ్చి వితౌట్ మచ్ టెన్షన్ అవి పార్టిసిపేట్ చేసే విధంగా. ఎందుకంటే ప్రొఫెషనల్ టెన్నిస్ టోర్నమెంట్స్లో అన్ని రూల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సో జస్ట్ ఫ్రీగా జస్ట్ కమ్ అండ్ పార్టిసిపేట్ అని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ అయింది. కానీ మీ అందరి సపోర్ట్తో, విత్ ఆల్ యువర్ సపోర్ట్, ఇట్ హ్యాస్ గ్రోన్ ఎవ్రీ ఇయర్ అండ్ ఎవ్రీ ఈవెంట్ to 466 participants. That's really very commendable. And this time they have also, as per the request of all the participants, they have also changed the age grouping. Mundu 30 to 40, 40 to 50 aa vidhanga undedi. So many players towards the end of the tournament, singles, doubles, 10 matches, 12 matches ఆడిన తర్వాత ఫైనల్స్కి వచ్చేసరికి అందరి పని అయిపోయేది, ఫిట్నెస్ ఇష్యూస్. సో ఇప్పుడు 5 years గ్యాప్, 45 ఆ విధంగా. సో దిస్ విల్ ఇంక్రీజ్ ది ఆపర్చునిటీస్ ఫర్ మోర్ ప్లేయర్స్ టు విన్ మెడల్స్ అండ్ ట్రోఫీస్. అండ్ ఆల్సో అనదర్ చేంజ్ విచ్ హ్యాస్ బీన్ బ్రాట్ అబౌట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రాన్స్పరెంట్. ప్రఖ్యాత బ్రాండెడ్ సంస్థలు నగరంలో సేవలు అందించడం అభినందనీయమని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. బంజారా హిల్స్లో వుడ్ ల్యాండ్ సంస్థ కార్యకలాపాలను విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరానికి నిత్యం వస్తున్న విదేశీ టూరిస్టులు వారి అవసరాలకు అనుగుణంగా ఆహారం విషయంలో, వస్తువుల విషయంలో ప్రపంచంలోనే ఏ దేశంలో దొరికేవైనా ఇక్కడ లభిస్తుండడం గొప్ప విషయమన్నారు. సౌత్ ఇండియా ఈజీఎం లీలా ప్రసాద్ మాట్లాడుతూ బంజారా హిల్స్లో తాము 24వ బ్రాంచ్ ప్రారంభించినట్లు తెలిపిన ఆయన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే దిశలో కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నా పేరు లీలా ప్రసాద్ వలసల, వర్కింగ్ యాజ్ ఏజిఎం ఫర్ సౌత్ ఇన్ వుడ్లాండ్. సో ఈరోజు మా 26th బ్రాంచ్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఓపెన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్ని మన మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు ఓపెన్ చేశారు. ఇవాళ మేడం చేతితో ఓపెన్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఈ టోటల్ ఎంటైర్ రోడ్ నెంబర్ 2లో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినాయి. దాంతోపాటు యాజ్ ఎ వుడ్లాండ్ స్టాండర్డ్ వాట్ వీ మెయింటైన్, సేమ్ వుడ్లాండ్ బ్రాండ్ కూడా ఏమాత్రం మిగతా బ్రాండ్కి తగ్గకుండా కంటిన్యూస్గా క్వాలిటీ కానీ, డ్యూరబిలిటీ కానీ, ప్లస్ కస్టమర్ ఓరియంటెడ్ వ్యూలో మేము కంటిన్యూస్గా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే ఇంటర్నేషనల్ బ్రాండ్ పక్కన మా స్టోర్ ఓపెన్ చేసి సేల్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ మిగతా బ్రాంచ్లన్నింటినీ మమ్మల్ని ఏ విధంగా మీరు అందరూ ఆదరించారో సేమ్ ఈ బ్రాంచ్ని కూడా మీరు అందరూ ఆదరిస్తారు. మీ అందరికీ సేవలు చేయడానికి మేము ఎప్పుడు సదా రెడీగా ఉంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి నిమ్మల పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి. విశ్రాంతి తీసుకుంటారా, సస్పెండ్ చేయించాలా అంటూ చమత్కరించిన మంత్రి లోకేష్. ఉభయ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కోరుకునే వ్యక్తి సీఎం చంద్రబాబు. రాజకీయ ఉనికి కోసం తెలంగాణ నేతలు రాద్ధాంతం చేయొద్దన్న మంత్రి నిమ్మల. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బిల్ను వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఇప్పటి ప్రభుత్వం రద్దు చేసిందన్న కేఏపాల్. మహబూబాబాద్ మార్కెట్ యార్డ్లో మిర్చి రైతుల ఆందోళన. మిర్చి కొనుగోలు చేయకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారన్న రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.